చిన్న హీరోలైనా సాధారణ హీరోలైనా బుట్ట హీరోలైనా మంచి స్టోరీ దొరికి వాళ్ళు సినిమా తీస్తున్నారు అని స్టార్ హీరోస్ కి తెలిస్తే ఇక వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేసైనా గేమ్స్ ఆడైనా కన్విన్స్ చేసైనా సరే ఆ సినిమా వాళ్ళకి వాళ్ళ కొడుకులకు వచ్చేలా పాలిటిక్స్ ప్లే చేసి రప్పించుకుంటారు బాబాయ్. ఆ సినిమాలు ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ చేయాల్సిన ఠాగూర్ మూవీ, మరి వివి వినాయక్ వల్ల మరి మెగాస్టార్ అప్పటి రాజకీయాల్లో ఉపయోగపడిద్దేమో ప్లాన్ చేసి రాజశేఖర్ గారికి రావాల్సిన ఠాగూర్ నుండి లాక్కొని మెగాస్టార్ కి సెట్ అవుద్దని మార్పులు చేర్పులు చేసి ఠాగూర్ మూవీ మెగాస్టార్ గారికి తీశారు బాబాయ్. ఏదైతే ఠాగూర్ మంచి హిట్ అయింది. నెక్స్ట్ చంటి మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు చేయవలసిన మూవీ బాబాయ్. ఈ స్టోరీతో వెంకటేష్ గారికి యాక్టింగ్ కెరీర్ కి ప్లస్ అవుద్దని రాజేంద్ర ప్రసాద్ తో రామానాయుడు గారు మాట్లాడి కన్విన్స్ చేసి వెంకటేష్ గారితో చంటి మూవీ చేయించారు. ఏమైతే యాక్టింగ్ బెల్లే ఉంటది దాంట్లో. డి రవెన్న డి మూవీ రవితేజ అన్నకి వచ్చి స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కూడా చేశారు. డి స్టోరీ బాగుందని మోహన్ బాబు గారు చెవిన పడేసరికి రవణని పిలిపించి నేను చెప్పేది విను రవి, ఇది విష్ణుతో చేపిస్తా, నీకు ఇంకో స్టోరీ ఇప్పిస్తాలే అన్నారంట. చేసేదేం లేక రవణ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇదే విషయం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీ కూడా వస్తే పూరి నేను తీయను పో అన్నాడంట. అంతే ఉంటది మరి, ఏదైనా టాలెంట్ తో రావాలి, తొక్కి కాదు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఎన్టీఆర్ కి వెళ్లాల్సింది బాబాయ్, అది మ్యాచ్ కెళ్ళి అటు ఇటు తిరిగి కొన్ని ఈగో క్లాసెస్ వల్ల అల్లు అర్జున్ కి వచ్చింది. వక్కంతం వంశీ కొంచెం బాగా ట్రై చేసి ఎఫర్ట్ పెట్టింటే ఇంకా హిట్ అయ్యేదేమో. అల్లు శిరీష్ బడ్డీ, సందీప్ కిషన్ బడ్డీ మూవీలో పోస్టర్స్ ప్రీ ప్రొడక్షన్ అన్ని కంప్లీట్ అయ్యాయి. కానీ ఏమైందో ఏమో, గొడవైందో ఏమో, సందీప్ కిషన్ బిజీ షెడ్యూల్ వల్లనో అనుకుంటా ఏదో తేడా జరిగి మన బుగ్గల రాయుడు అల్లు సిరీస్ కి బడ్డీ మూవీ వెళ్ళింది బాబాయ్. నెక్స్ట్ బాబాయ్, నాకు తెలిసి ఈ విషయం మీకు తెలుసు, రాజమాత శివగామి రోల్ శ్రీదేవి చేయాల్సింది. ఎందుకు చేయలేదు అన్న రూమర్ ఏంటంటే డబ్బులు ఎక్కువ అడిగారని, ఇంకోటి రాజమౌళి హ్యాండిల్ చేయలేరని, బోనీ కపూర్ అన్ని అన్నారని చాలా రూమర్స్ వచ్చాయి. అసలు ఆ రోల్ ఫస్ట్ అనుకున్నది మన మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిని. ఒకవేళ నిజంగా ఆమెనే పెట్టి ఉంటే బాహుబలి రణబలేదేమో. రోబో సినిమా కూడా శంకర్ ఫస్ట్ కమలాసన్ కోసం అనుకొని రాశారు. అది ఎందుకో కమలాసన్ బిజీ వల్ల చేయలేకపోయారు. ఆ తర్వాత అజిత్ దగ్గరికి వెళ్ళి అజిత్ నా వల్ల కాదంటే రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ కొట్టారు రోబో మూవీతో. దమ్ము మూవీ కూడా బాలయ్య చేయాల్సింది బాబాయ్. కానీ ఎన్టీఆర్ కి మాస్ హిట్ ఇవ్వాలని దమ్ము స్టోరీ బోయన్న ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇది బాబాయ్. ఈ లిస్ట్ లో మీకు ఏ సినిమా ఇష్టమో, ఏ యాక్టర్ ఇష్టమో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు లైక్ కూడా చేసేయండి.